బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కూడా జతచేశారు. అయితే ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్‌షీట్‌ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. కాగా ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేర్చిన ఛార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న ధర్మాసనం నటి హేమను షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పర అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది.